వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 70mm స్వాగతం. మచ్చ మనతో పాటు ఉన్నాడు. మచ్చ అయిపోయింది పంపించేస్తున్నారు సోనియాని కూడా. సో ఒకసారి సోమవారం నుంచి శనివారం వరకు జరిగిందంతా మన వాళ్ళకి చెప్పి. సోమవారం ఏం జరిగిందంటే నామినేషన్ జరిగే మచ్చ. నామినేషన్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు చెప్పి కొంతమంది నామినేట్ చేశారు. అలా నామినేట్ అయిన సభ్యులు ఎవరు అంటే మణికంఠ అలియాస్ ఏడుపు కొట్టేదవ, సోనియా అలియాస్ ఇద్దరిని అందరినీ వాడుకుని ఎగస్ట్రా చేసిన సోనియా, ప్రేరణ అలియాస్ మంచి అమ్మాయి, పృథ్వీ అలియాస్ అగ్రెసివ్ అండ్ స్ట్రాంగెస్ట్, ఆదిత్య అలియాస్ ఈ ఆదిత్య అలాగే మంచి బాలుడు, మంచిని పెంచే బాలుడు, నబీల్ మంచి ఆటగాడు, రసవత్తరంగా ఆడుతున్నాడు. ఇలా ఈ 6 ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు. సోమవారం జరిగింది అది. మంగళవారంకి వెళ్ళిపోదాం. మంగళవారం ఏం జరిగింది అంటే ఈ నామినేషన్ లో జరిగినప్పుడు సోనియా యష్మి ఇద్దరు కొట్టుకున్నారు, అంటే గొడవలు ఆడుకున్నారు. యూ డోంట్ థింక్ దట్ లైక్. అలా గొడవలు ఆడుకుని నేను ఎలా అన్నాను, నువ్వు నిఖిల్ని పృథ్వీనే చూడడం కాదు నన్ను కూడా చూడు, నా ఆట కూడా చూడు అనే టైపులో ఇద్దరు పోట్లు కుళాయి దగ్గర కాకుండా ఏదో దగ్గర అరుచుకున్నట్టు అరుచుకున్నారు. అలా అరుచుకున్న తర్వాత బిగ్ బాస్ ఇక్కడ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్తో ఒక 10 మంది బోర్డ్స్, అంటే మన నిఖిల్ తప్ప మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ బోర్డ్స్ ఉంటాయి మచ్చ. వీళ్ళల్లో నిఖిల్తో పాటు ఇంకొక రాజు అవ్వాల్సిన ఫ్యూచర్ కలిగిన క్లాన్ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఎంచుకోండి అని చెప్పి సుత్తించుకుని కొట్టే టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ లో సీత చీఫ్ అయింది. అంటే నిఖిల్ సీత ఇద్దరు రాజుల లెక్క అనమాట. ఇలా మంగళవారం అయితే ముగిచింది. బుధవారంకి వెళ్ళిపోదాం. బుధవారం సాయంకాలం కలిసి వచ్చింది అదే నేను అందుకే బుధవారంతో పాడుతున్నా. బుధవారం ఏం జరిగిందంటే ఇక్కడ ఒకటి నిఖిల్ చాలా నారదుడు అంటారు కదా, చిడతలు అంటే నీలాగా నా గురించి ఇక్కడ ఒకలాగా తర్వాత ఇంకొకలాగా చెప్తావు కదా, అట్లా నారదుడిలాగా ప్రవర్తించాడు. అదే రోజు రాజులు అయిపోయారు, దాంట్లో ఇద్దరు రాజులు అయిపోయారు. కానీ ఆ రాజ్యానికి ఎవరు కావాలి? మంత్రి. రాజ్యంలో జనాలు కావాలి కదరా. ఏ రాజ్యానికి ఎవరెవరు వెళ్తారు అనే డిస్కషన్ అయితే మంచిగా జరిగింది. ఎవరెవరు వెళ్ళారు నీకు చెప్పే కదా మొన్న రివ్యూ. చెప్పురా అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు. టైం లేదు నాకు, కొంచెం ఎక్కువ డీప్ గా వేరే చోట. మరి ఇంకెందుకు వాచ్ పెట్టుకున్నావు కదా. ఏ క్లాన్కి ఎవరెవరు వెళ్ళారు అంటే నిఖిల్ క్లాన్కి సోనియా పృథ్వీ, అంటే ఈ ముగ్గురు ఒక లెక్క, మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ ఇంకొక లెక్క అన్నట్టే వెళ్ళారనమాట. కానీ లాస్ట్కి ఏ చీఫ్ అయినా ఏ క్లాన్ అయినా ఈక్వల్గా ఉండాలి కాబట్టి మన యష్మి ఉంది కదా, యష్మి రావడం జరిగింది. అలాగే మన మణికంఠ ఉన్నాడు కదా నీ తమ్ముడు, వాడు రావడం జరిగింది. ఈ 5 అక్కడ టీంలో 6 ఉండడం జరిగింది. 6 ఉన్న కారణంగా డ్రాగన్ రూమ్ అయితే ఇచ్చారు. డ్రాగన్ రూమ్ అంటే తెలుసు, విఐపి కేటగిరీలో ఉంటుంది. నీ రూమ్ లో కాదు, ఎంత ఉండి అంత చెత్తగా ఉండదు, విఐపి రూమ్ లో ఉంటుంది అనమాట. అలా ఈ బుధవారం అయితే నామినేషన్స్ లో ఉన్నప్పుడు పాయింట్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. అలాగే వైల్డ్ కార్డ్ లో 12 మంది వస్తారు. మీకు ఒక టాస్క్, సర్వైవల్ టాస్క్ ఇవ్వడం జరుగుద్ది. ఆ టాస్క్లో మీరు విన్ అయిన తర్వాత ఓడిపోతే గనక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మీరే ఆస్కారం కలుపుతారు. రండి బాబు రండి అన్నట్టు ఛాన్స్ ఇచ్చినట్టుంటారు అని ఈ బుధవారం చెప్పడం జరిగింది మచ్చ. గురువారం వెళ్ళిపో. ఇందాక పాట ఓకేనా, కంటిన్యూ. గురువారం సాయంకాలం ఏం జరిగిందో చెప్పేద్దాం. గురువారం అయితే టాస్కులు పెట్టారు. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారు అంటే మన నిఖిల్ వాళ్ళు ఆడారు మచ్చ. ఫస్ట్ టాస్క్ ఏంటంటే కర్రలు పెట్టి ఒక బుడగ పెట్టారు. ఆ 5 బెలూన్స్ వేయాలి అని టాస్క్ పెట్టారు కదా. దాంట్లో సోనియా టాస్క్ గెలవడం జరిగింది, కాంతారా టీం గెలవడం జరిగింది. ఆ తర్వాత కుంభకోణం అంటే ఇంతంత ఫుడ్ తెచ్చి ఫుడ్ తినే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో ఏం జరిగింది అంటే ఇద్దరు ఓడిపోయి వైల్డ్ కార్డ్లో ఎవరైనా లోపల నుంచి బయటకు రావడానికి ఆస్కారం చూపించారు. అంటే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఛాన్స్ ఇచ్చినట్టు. అలాగే 3వ గేమ్ ఏం పెట్టారంటే బెలూన్ టాస్క్.
ఇలా పట్టుకోవాలని మాట్లాడుకున్నాం కదా, పుషప్స్ లాంటిది మేక్కెళ్ళి కూర్చాలి. ఆ బెలూన్ టాస్క్ లో పృథ్వీ వీళ్ళు గెలిచారు. అంటే బిగ్ బాస్ ఓడిపోయాడు దాంట్లో. ఆ 3వ గేమ్లో గెలవడం జరిగింది. అలాగే 4వ గేమ్ వచ్చేసి రంగురంగుల పజిల్ అని చెప్పి క్యూబ్ షేప్లో పజిల్ పెట్టాలి. దాంట్లో వచ్చేసి బిగ్ బాస్ గెలిచాడు, వీళ్ళు ఓడిపోయారు. ఈక్వల్గా ఉంది. బిగ్ బాస్ 2 గెలిచాడు, ఇక్కడ వీళ్ళు 2 గెలిచారు. ఆ తర్వాత 5th టాస్క్ వచ్చేసి డ్యాన్స్ ఇన్ ద ఫ్లోర్. అంటే అందరు కంటెస్టెంట్స్ మినిమం ఆఫ్ సెకండ్స్లో సాంగ్ వస్తుంది, ఆ సెకండ్స్లో ఫ్లోర్ ఎక్కి డ్యాన్స్ చేయాలి. అలాగా గెలిచింది ఎవరు అంటే నిఖిల్ టీం గెలిచారు. టోటల్గా గురువారం జరిగింది ఇది మచ్చ. ఫ్రైడే చూసుకున్నట్టయితే నిఖిల్ టీము 2 గెలిచారు, సూర్య టీము 1 గెలిచింది, బిగ్ బాస్ 2 గెలిచాడు. వైల్డ్ కార్డులో 9 మంది రావడానికి ఆస్కారం ఉంది ఈ రోజు. అలాగే చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లో ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఇమిటేషన్ చెయ్యాలి బిగ్ బాస్ అడ్డా. అంటే ఒకరికొకరు ట్యాగ్ వేసుకుని ఎవరు అంటే ఇప్పుడు సోనియా గురించి నాకు ఇమిటేషన్ వస్తాయి. ఇక్కడ అంతా ఏం లేదు, యాక్టింగ్ మీద అంటే వాళ్ళ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యని ఉంటుంది. వాళ్ళకి ఎవరంటే ఎక్కువ ఇమిటేట్ చేయగలరు వాళ్ళ ట్యాగ్ వేసుకుని ఇమిటేట్ చేస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా వస్తుంది. అవార్డు వచ్చింది అయితే నబీల్కి అవార్డు వచ్చింది. నబీల్ వచ్చేసి ఆదిత్య ఓం గారిది ట్రై చేసాడు, చాలా బాగా ఎలాగ ఇక్కడ అది వర్క్ చేశాను. నాకైతే ఇంకోటి గురువారం బుధవారం అని అడిగావు కానీ ఏ వారం ఎవరు నచ్చారు అని నువ్వు అడగలేదు. నాకు అందరూ నచ్చారు కదా. నీకు ఆడాలంటే అందరూ నచ్చుతారు. నేను చెప్తా, సోమవారం నాకు అనిపించింది ఎవరు అంటే యష్మి బాగా అనిపించింది. అంటే బాగా చెప్పింది పాయింట్స్. అలాగే సోనియా బాగా చెప్పింది. అలాగే నబీల్ పాయింట్స్ బాగా చెప్పింది. నబీల్కి సోనియాకి గట్టి ఫైట్ అయితే అయ్యింది ఈ రోజు అయితే మాత్రం. అలాగే మంగళవారం మంచి ఎవరు అనిపించారు అన్న దానికన్నా చెడ్డ ఎవరు అనిపించారు అంటే నిఖిల్ సోనియా అలాగే చూసుకున్నట్టయితే మన నాగమణికంట, వీళ్ళ చెడ్డగా విష్ణుప్రియ. ఈ 4 చెడ్డగా అనిపించారు. ఒకళ్ళు చెడ్డగా అనిపించారంటే మిగతా వాళ్ళు మంచిగా ఆడినట్టే కదా. అందరూ నీకు ఉంది మణికంటలో బుర్ర ఉంది. అలాగే బుధవారం చూసుకున్నట్టయితే ఎవరు మంచిగా అనిపించారు అని చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డులో అందరూ బాగా ఆడారు. అంటే వైల్డ్ కార్డు వస్తుంది అనగానే గేమ్ స్పిరిట్ చూపించారు, చాలా బాగా ఆడడం జరిగింది. బుధవారం అందరూ నచ్చేశారు మనకి. గురువారం చూసుకున్నట్టయితే బెలూన్ టాస్క్, రంగురంగుల టాస్క్, అలాగే డ్యాన్స్ టాస్క్. ప్రతి టాస్క్ లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. అంటే అంటే మిల్క్ కాదు, ఓకేనా? అలాగే అందరూ ఆడారు కాబట్టి అది గురువారం అయిపోయిందమ్మా. ఫ్రైడే వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పేసాం, సోనియా నిఖిల్ వీళ్ళు లాస్ అయ్యారు వైల్డ్ కార్డు గురించి. అలాగే ఇమిటేషన్ చేయాలి, నబీల్ ఎక్కువ బాగా గేమ్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, కామెడీ బాగా చేశాడు అని మనం అనుకున్నాం. ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే పెట్టాడు. ఏంటది? గోల్డెన్ బ్యాండ్ అని చెప్పి ఈ బ్యాండ్ కలిగిన వాళ్ళకొక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఈ క్లాన్ లోంచి పక్క క్లాన్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పగానే అందరూ ఆలోచించి వద్దులే, మనం ఆల్రెడీ ఈ క్లాన్లో ఉన్నాం, మనం ఈ క్లాన్లో ఉంటేనే మనకి మంచిది అని చెప్పి ఎవరికి వాళ్ళు నిర్ణయం మార్చుకోకుండా ఆడడం జరిగింది. కానీ ఒక్క మణికంఠ ఉన్నాడే, ఆ మణికంఠ మాట మార్చి నేను పక్క క్లాన్కి వెళ్తానని చెప్పి ఆదిత్య గానే స్వాప్ చేశాడు. ఈ వారం వీడే వేస్ట్ గార్డ్ లాగా అర్థమైంది. ఇంకోటి పాపం ఈ వారమే వీడు బాగా ఏడ్చాడు. అంటే వీడిని టార్గెట్ చేశారు. వీడు 50% మైనస్ 50% ప్లస్. శుక్రవారం జరిగింది ఇది. శనివారం వెళ్ళిపోదాం. శనివారం చూసుకున్నట్టయితే నాగ్ సారు ఎవరికి ఎలా ఇవ్వాలో ఆపోజిట్ ఫైట్స్ మామూలుగా ఇవ్వలేదు. ఒక్కొక్కరికి దుమ్ము దులిపేసే ఫైట్ ఇచ్చాడు. ఒక్కొక్కరి గురించి నీట్గా చెప్పడం జరిగింది. ఏ బాబు నువ్వు ఎలా చేసావు ఎలా చేసావు అని చెప్పి టక్క. అబ్బో, నాగ్ సార్ పర్ఫార్మెన్స్ నా భూతం నా భవిష్యత్తు. ఈ వారం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో, ఎవరిని లేపాలో ఎవరిని తగ్గించాలో, ఎవరిని మార్చాలో, ఎవరు మంచో ఎవరు చెడో టక్క చెప్పడం అనేది నాగ్ సార్కు మించి ఇంక ఎవ్వరికి రాదు. అంత బాగా చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆదివారం ఏం జరిగిందో అనేది
మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తెలియదు, కానీ ప్రోమో వచ్చింది కాబట్టి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. చెప్పు. ప్రోమో ఏంటంటే సండే ఇస్ ద ఫన్ డే. అవును, అంటే సండే మీరు చిల్ ఇంకా ఫన్ డే, సరదాగా ఆడుకోవచ్చు. సండే నవ్వులాట్లుగా ఉందాం, అదే ఏదన్నా ఒకటి. అలాగే ఇక్కడ నేను కొన్ని డెడికేట్ చేయమని ఒక దాని అంతాక్షరి లాగా ఉంటుంది కదా మచ్చ, పేర్లు రాస్తారు, దాని మీద పేర్లు రాస్తాం. పేర్లు రాసి ఒకటి తీయాలి, ఒకటి తీస్తే దాంట్లో ఒక వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ బట్టి ఎవరు ఏంటి వాళ్ళకి డెడికేట్ చేయాలి మచ్చ. ఫస్ట్ లౌడ్ స్పీకర్ వచ్చింది. లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? విష్ణుప్రియ. అబ్బా తర్వాత ప్లే విక్టిమ్ కార్డ్ ఎవరికి? ప్లే విక్టిమ్ కార్డ్. విక్టిమ్ కార్డ్ అంటే అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగ ఉన్నారు, మా వాళ్ళు ఎలా ఉన్నారు. అమ్మో సూపర్. అలాగే సేఫ్ ప్లేయర్ ఎవరు? అఫ్ కోర్స్ మన పృథ్వీ. పృథ్వీ అలాగే సోనియా అందరూ ఉన్నారు. అటెన్షన్ స్నేకర్. కాటా. అటెన్షన్ స్నేకర్ అంటే వాడు ఆడతాడు, అలాగే అందరిలో కొంచెం బ్యాడ్ అవుతాడు. అఫ్ కోర్స్ నిఖిల్ కాదు, పృథ్వీ అని చెప్పి మన యష్మి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పెద్ద చెయ్యి ఇచ్చి కొట్టాలి. అప్పుడు ప్రేరణ అందే, సార్ అది చెంపదెబ్బ కాదు సార్, అది బాడీ దెబ్బ, అంత పెద్దది చెయ్యి అన్నట్టు చెప్పడం జరిగింది. ఎయిమ్లెస్ ఎవరమ్మా? సరదాగా ఆడేవాళ్ళ కాదు, నువ్వు ఎయిమ్లెస్. నా తరపున ఈడు ఎయిమ్లెస్, బిగ్ బాస్ లో ఎయిమ్లెస్, అందరూ కరెక్టే అన్నట్టు పృథ్వీ చెప్పడం జరిగింది. సార్ నేను ఇంకొకటి ఆడతాను సార్ అని చెప్పి, సరే ఇంకో స్లిప్ తీస్తే ఫేక్ అని వచ్చింది. ఫేక్ గురించి చెప్తాడా అని అందరూ అనుకున్నారు, కానీ ఫేక్ గురించి అయితే చెప్పలేదు. అదంతా ఎపిసోడ్ లో చూడండి. అలాగే రెండో గేమ్ పెట్టడం అయితే జరిగింది మచ్చ. ఏంటంటే ట్యూన్ పట్టు గేమ్ పట్టు. ప్రియ రాగాలే గుండెలో ఉన్న జల్లుమన్న ఈ వేళ, ఇలాంటి పాట వేయడం జరిగింది. ఏం లేదు, మనకి ట్యూన్ వస్తుంది అనమాట. ట్యూన్ వస్తే అక్కడ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ తీసుకెళ్లి అంటించాలి. ఎవరైతే ఫస్ట్ అంటించి గెస్ట్ చేసి పాట చెప్తారో వాళ్ళు విన్నర్స్ లెక్క. ఈ పాట రావడం జరిగింది. ఫస్ట్ మంచిగానే చెప్పారు సోనియా టీం. వెంకటేష్ గారిది ఇది కూడా రావడం జరిగింది. అలాగే మన యష్మి ప్రేరణ ఆడారు, చాలా బాగా చెప్పారు. కరెక్ట్. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, ఇది కూడా రావడం జరిగింది. అందరూ బాగా ఆడుతున్నారు అబ్బా టాస్క్లు అయితే మాత్రం. నెక్స్ట్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు ఇది విష్ణుప్రియ ఆడింది, పెట్టడం జరిగింది. ఎలా అయితే మాత్రం చాలా బాగా ఆడారు. అలాగే ఆకలేస్తుంది కదా మచ్చ, ఏంటంటే రైసా బిర్యానీయా? బిర్యానీ. అలా బిర్యానీ వస్తే సేఫ్, రైస్ వస్తే అన్సేఫ్ అని చెప్పి ఒక టాస్క్ పెట్టడం అయితే జరిగింది. అంటే టాస్క్ ఏం లేదు, 4 కుండలు ఇచ్చారు, ఓపెన్ చేస్తే బిర్యానీ రైస్, బిర్యానీ ఉంటే సేఫ్, రైస్ ఉంటే అన్సేఫ్ అన్నట్టు ఇలా టాస్క్ పెట్టారనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ వారం ఇది జరిగింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్క అవినాష్, నైని, పావని అని కొన్ని పేర్లు కనపడుతున్నాయి. ఇలా వస్తే 100% ఇస్తారంటావా? ఎఫెక్ట్స్ వస్తే ఇవ్వచ్చు, కానీ ఎవరు వస్తారో మనం చెప్పకూడదు. మనం ఎప్పుడు స్పాయిల్ చేయకూడదు గేమ్ని. ముందు చూసిన దాని గురించి రివ్యూ ఇవ్వాలి తప్ప జరగబోయే దాని గురించి చెప్పకూడదు. సోనియా బయటకు వస్తుంది కదా, మరి మాట్లాడుతావా? అది నామినేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియో వస్తుందండి సోనియా గురించి. సోనియా ఎందుకు బయటకు రావడానికి కారణాలు ఎందుకు అనేది మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70. నేను మీ నాగేంద్ర ఆదిత్య. అదనమాట.